తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. ద సైకాలజీ ఆఫ్ మనీ, డబ్బు మనస్తత్వం, చాప్టర్ 21, అమెరికా కన్స్యూమర్స్ ఆలోచన, సంక్షిప్త చరిత్ర, పార్ట్ 1. ఆధునిక కన్స్యూమర్ మనస్తత్వం అర్థం చేసుకోవడానికి, ఇక్కడ నుంచి వారి తర్వాతి గమ్యం ఏంటో గ్రహించటానికి, వారు అక్కడికి ఎలా చేరారో తెలుసుకోవాలి. మనందరం అక్కడికి ఎలా చేరామో తెలుసుకోవాలి. మీరు 1945లో నిద్రకు ఉపక్రమించి 2020లో కళ్ళు తెరిచి ఉంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు గుర్తించలేరు. ఆ సమయంలో జరిగిన ఆర్థిక అభివృద్ధి అపూర్వం. న్యూయార్క్ మరియు శాన్ ఫ్రాన్సిస్కో నగరాలలో సంపద చూస్తే మీకు కళ్ళు తిరిగిపోతాయి. దాన్ని డెట్రాయిట్లో ఉన్న దారిద్ర్యంతో పోలిస్తే మీరు అవాక్ అవుతారు. ఇళ్ల ధరలు, కాలేజ్ ట్యూషన్ ఫీజు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చూస్తే షాక్ అవుతారు. పొదుపును గురించి, ఖర్చును గురించి సగటు అమెరికన్ ఆలోచనలు తెలిస్తే షాక్ అవుతారు. ఇదంతా ఎలా జరిగిందా అని మీరు ఊహించడానికి ప్రయత్నిస్తే 100కి 100 పాళ్ళు మీ అంచనా తప్పవుతుందని నా ఊహ. ఇలా జరుగుతుందని ఎవరికీ ఆలోచన కూడా లేదు. రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికాలో జరిగిందంతా అమెరికన్ కన్స్యూమర్ కథ. డబ్బును గురించి ఈనాటి ప్రజలు ఇలా ఎందుకు ఆలోచిస్తారనటానికి కారణం వివరించే కథ ఇది. ఆ కథ క్లుప్తంగా ఇది. పరిస్థితులు చాలా అస్థిరంగా ఉండేవి. ఆ తర్వాత చాలా మెరుగయ్యాయి. అప్పుడు మళ్లీ బాగా దిగజారిపోయాయి. తర్వాత నిజంగా బాగుపడ్డాయి. అక్కడి నుండి విపరీతంగా దిగజారిపోయాయి. అప్పుడు మనం ఇక్కడికి చేరుకున్నాం. ఆ సంఘటనలన్నీ సమకూర్చే కథ ఒకటి ఉందనుకుంటాను. వివరణాత్మకమైన కథనం కాదు, కానీ సంఘటనలు ఒకదానికొకటి ఎలా పొసుగుతాయో చెప్పే కథ. ఇది పెద్ద సంఘటనలు జతకూర్చే ప్రయత్నం. ఆ సమయంలో జరిగిన అనేక వివరాలు ఇందులో కనిపించకపోవచ్చు. నేను వివరించని సంఘటనలు వేలెత్తి చూపించేవారితో నేను అంగీకరిస్తాను. ఇక్కడ ప్రతి ఒక్క అంశము వివరించటం లక్ష్యం కాదు. ఒక ఆట తర్వాత దాన్ని ఎలా ప్రభావితం చేసిందో గమనించటమే లక్ష్యం. ఈనాటి కన్స్యూమర్ ఇక్కడికి చేరిన మార్గం ఇది. 1. ఆగస్టు 1945. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. జపాన్ లొంగుబాటు. అమెరికా చరిత్రలో అత్యంత ఆనందమయమైన రోజు ఆనాడు న్యూయార్క్ టైమ్స్ రాసింది. చరిత్ర అంటే కేవలం ఒక దుర్ఘటన తర్వాత మరొకటి అని నానుడి. యుద్ధం ముగిసిందన్న ఆనందాన్ని వెంబడించిన ప్రశ్న ఇప్పుడేమవుతుంది? 16 మిలియన్ అమెరికన్లు యుద్ధంలో పనిచేశారు. చివరికి సుమారు 8 మిలియన్ విదేశాలలో ఉన్నారు. వారి సగటు వయసు 23. 18 నెలల్లోపు వారిలో 1.5 మిలియన్ను వదిలేస్తే మిగిలిన వారంతా స్వదేశం చేరుతారు. సైనిక దుస్తుల్లో నుంచి బయటపడతారు. అప్పుడు తర్వాత వాళ్ళేం చేయబోతున్నారు? వాళ్ళెక్కడ పనిచేయబోతున్నారు? వాళ్ళెక్కడ ఉండబోతున్నారు? ఆనాడు అవి అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు. అందుకు కారణాలు 2. ఈ ప్రశ్నకు జవాబులెవరికి తెలియవన్నది ఒకటి. వాటికి వెంటనే సమాధానాలు దొరక్కపోతే ఆర్థిక వ్యవస్థ ద గ్రేట్ డిప్రెషన్ నాటి అగాధాలకు దిగజారిపోతుంది. యుద్ధ సమయంలో 3 శక్తులు వర్ధిల్లాయి. 1. ఇళ్ల నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. అందుబాటులో ఉన్న ప్రొడక్టివిటీ అంతా యుద్ధ సామగ్రి తయారు చేయడానికి మళ్లించబడింది. 1943లో నెలకు 12,000కు మించి ఇళ్ల నిర్మాణం జరగలేదు. అంటే ఒక్కొక్క అమెరికన్ నగరానికి ఒక ఇంటి కింద లెక్క. యుద్ధం నుంచి తిరిగి వచ్చిన సైనికులకు ఇళ్లు దొరకటం తీవ్రమైన సమస్యే కూర్చుంది. నౌకలు, ట్యాంకులు, విమానాల నిర్మాణం వంటి ప్రత్యేక ఉత్పాదనల కోసం సృష్టి అయిన ఉద్యోగాలన్నీ యుద్ధానంతరం మాయమయ్యాయి. అది కన్నుమూసి తెరిచేలోగా మాయమయ్యాయి. ఆ సైనికులు ఇక ఎక్కడ పనిచేస్తారో ఎవరికీ తెలీదు. యుద్ధ సమయంలోనూ యుద్ధానంతరమూ కూడా పెళ్లిళ్ల జోరు ఎక్కువైంది. సైనికులు తిరిగి అమ్మానాన్నల దగ్గరికి వెళ్లదలుచుకోలేదు. మంచి ఉద్యోగంతో వారి సొంత ఇంట్లో సొంత కాపురాలు మొదలు పెట్టాలని వారి ఆశ. పాలసీ మేకర్స్ కి ఇది సమస్యే కూర్చుంది. ద గ్రేట్ డిప్రెషన్ ముగిసి ఇంకా 5 సంవత్సరాలు కూడా కాలేదు. 1946లో కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ ప్రెసిడెంట్ ట్రూమన్ కు ఒక నివేదిక సమర్పించింది. రానున్న 4 సంవత్సరాలలో ఫుల్ స్కేల్ డిప్రెషన్ ఎప్పుడైనా రావచ్చని దాని సారాంశం. ట్రూమన్తో సమావేశం గురించి నివేదిస్తూ వారు 1947లో ఒక మెమో రాశారు. ప్రస్తుతం మనం ఒక విధమైన ఆర్థిక మాంద్యంలో ఉండుండొచ్చు. పరిస్థితులు మన చేదాటిపోతాయా అన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితులు ఇంతకంటే దిగజారితే ఆర్థిక మాంద్యంలో దిగబడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది నిర్లక్ష్యం చేయడానికి ఎంతమాత్రం వీలు కాదు. ఆ సమయంలో 2 బృహత్ ఆర్థిక వ్యవస్థలు యూరప్, జపాన్ శిథిలాల మధ్య చతికిలబడి ఉన్నాయి. కనుక ఎగుమతి వ్యాపారం వెంటనే ఆరంభించే అవకాశాలు శూన్యం. కనుక అభివృద్ధి అసాధ్యం. ఈ పరిస్థితి ఆర్థిక మాంద్య భయాన్ని మరింత ఉధృతం చేసింది. అప్పుడు అమెరికా ఎప్పటికంటే ఎక్కువ అప్పుల్లో మునిగుంది. కనుక ప్రభుత్వం ముందుకు వచ్చి ఏమీ చేయలేకపోయింది. అప్పుడు మనం దానికి కొంత పరిష్కారం చూపించాం. 2. తక్కువ వడ్డీ రేట్లు. ఆర్థిక వ్యవస్థ ప్రాణంతో ఉండటానికి యుద్ధం తర్వాత మనం చేసిన మొదటి పని వడ్డీ రేట్లు తగ్గించటం. అది కనబడినంత సులువైన నిర్ణయమేమీ కాదు.
యుద్ధానంతరం సైనికులు తిరిగొచ్చినప్పుడు కట్టుకునే బట్టల దగ్గర నుంచి కార్ల దాకా అన్నీ కొరతయ్యాయి. దానితో ఆర్థిక సంక్షోభం 2 అంకెలు అందుకుంది. 1951కి పూర్వం ఫెడరల్ రిజర్వ్కు రాజకీయ స్వాతంత్ర్యం లేదు. పద్ధతిలో ఏదైనా మార్పు రావాలంటే ఫెడరల్ రిజర్వ్ అమెరికా అధ్యక్షులతో కలిసి చేయాలి. 1942లో ఫెడరల్ రిజర్వ్ తాత్కాలిక వడ్డీ రేట్లు 0.88% అని నిశ్చయించింది. ఇది కేవలం యుద్ధానికి ధన సహాయం చేయటానికి మాత్రమే. ఆ తర్వాత 7 సంవత్సరాల వరకు వడ్డీ రేట్లు ఏ మాత్రమూ చెల్లించలేదు. 1950 మధ్యకాలం వరకు ట్రెజరీ లాభాలు 2% లోపు ఉండేవి. యుద్ధంలో మనం సుమారు $6 ట్రిలియన్ ఖర్చు చేశాం. ఆ అప్పుకు చెల్లించిన మూల్యం అదుపులో ఉంచడానికే వడ్డీ రేట్లు తగ్గించబడ్డాయి. కానీ ఈ తక్కువ వడ్డీ రేటు యుద్ధం నుంచి తిరిగి వచ్చిన యోధులందరికీ మరో విధంగా ప్రయోజనకారి అయ్యింది. ఇల్లు, కార్లు, పరికరాలు, ఆట వస్తువులు కొనటానికి అవసరమైన అప్పంతా బాగా చవక అయ్యింది. పాలసీలు రూపొందించిన పెద్దల మనసుల్లో ఇది ఒక ఆనంద తరంగం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కన్స్యూమర్ కొనుగోలు శక్తి దేశ ఆర్థిక పథకం అయింది. యుద్ధ అవసరాల కోసం పరిమిత వ్యయం, పొదుపు ప్రోత్సహించిన యుగం ఇప్పుడు వ్యయాన్ని ప్రోత్సహించే యుగంగా మారింది. ప్రిన్స్టన్ హిస్టారియన్ షెల్డన్ గ్యారన్ రాస్తారు, 1945 తర్వాత యూరప్, ఈస్ట్ ఏషియాలలో ప్రోత్సహించిన అమెరికా బాట మార్చింది. రాజకీయవేత్తలు, వాణిజ్యవేత్తలు, కార్మిక నాయకులు అందరూ ఆర్థికాభివృద్ధి దృష్టితో అమెరికన్లను ఖర్చు చేయమని ప్రోత్సహించారు. ఈ ప్రోత్సాహం వెనుక 2 శక్తులున్నాయి. మొదటిది జిఐ బిల్లు. ఆ బిల్లు వల్ల అంతకు మునిపెన్నడూ లేని తాకట్టు వ్యాపార అవకాశాలు కలిగాయి. దాదాపు 16 మిలియన్ యుద్ధ వీరులు ఏ పెట్టుబడి లేకుండానే ఇళ్లు కొనగలిగారు. అందులో మొదటి సంవత్సరం వడ్డీ శూన్యం. వడ్డీ రేట్లు బాగా తగ్గించారు. అందువల్ల నెలసరి వాయిదాలు మామూలు అద్దె కంటే తక్కువయ్యాయి. రెండవది వినియోగదారులకు విశృంఖలంగా అందుబాటులోకి వచ్చిన రుణం. గ్రేట్ డిప్రెషన్ సమయంలో పొందుపరిచిన నిబంధనలు ఇంకా సడలించారు. క్రెడిట్ కార్డ్ మొదటిసారిగా 1950లో ప్రవేశమయ్యింది. స్టోర్ క్రెడిట్, ఇన్స్టాల్మెంట్ క్రెడిట్, పర్సనల్ లోన్స్, పేడే లోన్స్ అన్నిటికీ రెక్కలొచ్చాయి. క్రెడిట్ కార్డ్స్తో సహా చెల్లించవలసిన వడ్డీకి ట్యాక్స్ మినహాయించారు. అదంతా మహా రుచికరమైన విందు. మనందరమూ కావలసిన దానికంటే మించి భుజించాం. హౌస్ హోల్డ్ డెట్ 1950లలో 2000లో కంటే 1.5 రెట్లు వేగంగా పెరిగింది. 3. రుణం అందుబాటులో పెరగగానే వస్తువుల కోసం అణగారి ఉన్న డిమాండ్ ఒక్కసారిగా విజృంభించింది. 1930 నాటి నుంచి దాగి ఉన్న ఉత్పాదన ఉధృతంతో ఆర్థిక వ్యవస్థ విజృంభించింది. అమెరికా చరిత్రలో 1930 ప్రాంతాలు అతి కఠినమైన ఆర్థిక దశాబ్దం. కానీ అందులోనే మెరుపుతీగ ఉంది. అది తెలుసుకోవటానికి 2 దశాబ్దాలు పట్టింది. అవసరం కొద్దీ ఆనాటి గ్రేట్ డిప్రెషన్ ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్లకు అపూర్వ అవకాశం కలిగించింది. 30లలో ఉత్పాదనలో కలిగిన ఉత్పాదన విజృంభణం మనం గమనించలేదు. అప్పుడు అందరికీ ఆర్థిక వ్యవస్థను గురించిన చింత. 40లలో యుద్ధం కారణంగా మన ధ్యాస అటు పోలేదు. 50లలో ప్రవేశించినప్పుడు హఠాత్తుగా మనకు కనువిప్పు కలిగింది. అపూర్వమైన ఇన్వెన్షన్స్ ఉద్భవించాయి. అవి కనుక్కోవడంలో మనం నిజంగా అతి సమర్థులం. పరికరాలు, కార్లు, ఫోన్లు, ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రిసిటీ. ఫ్యాక్టరీస్ అన్నీ తుపాకులు, యుద్ధనౌకలు తయారు చేయడంలో నిమగ్నమై ఉండడం వల్ల యుద్ధ కాలంలో గృహోపకరణాలు కొనటం దాదాపు అసాధ్యమైంది. యుద్ధం ముగిసే నాటికి అప్పటి వరకు అణగారి ఉన్న డిమాండ్ ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంది. కొత్తగా పెళ్లై నూతన జీవితం ఆరంభించడానికి సిద్ధంగా ఉన్న జంటలు చవకగా దొరుకుతున్న లోన్స్, కనీవిని ఎరగనంతగా కొనుగోళ్లు విజృంభించాయి. ద బిగ్ చేంజ్ అన్న తన రచనలో ఫెడరిక్ లూయిస్ ఎలన్ రాస్తారు, యుద్ధానంతర కాలంలో రైతు కొత్త ట్రాక్టర్, ధాన్యం సమీకరణ పరికరం, పాలు పితకడానికి ఎలక్ట్రిక్ మెషిన్ కొన్నాడు. నిజానికి ఆయన, పొరుగువారు కలిసి బలీయమైన కర్షక పరికరాలు, సాధనాలు కొన్నారు. అవన్నీ వారి సమిష్టి ప్రయోజనానికి. రైతు భార్య మిలమిలా మెరిసే తెల్లని ఎలక్ట్రిక్ రెఫ్రిజిరేటర్ సంపాదించింది. గ్రేట్ డిప్రెషన్ సమయంలో అసక్తత కారణంగా ఆమె కోరిక తీరలేదు. దానికి తోడు అత్యాధునిక వాషింగ్ మెషిన్, డీప్ ఫ్రీజ్ పరికరం. నగర సరిహద్దు వెలుపల ఉన్న కుటుంబం డిష్ వాషర్ ఏర్పాటు చేసుకుంది. ఇంటి ముందు గడ్డి కోసే సాధనం మీద కూడా పెట్టుబడి పెట్టింది. నగరంలో కుటుంబం లాక్టోమాట్ వినియోగదారులయ్యారు. లివింగ్ రూమ్లో టెలివిజన్ సెట్ సంపాదించారు. ఆఫీస్ రూమ్ ఎయిర్ కండిషన్ అయ్యింది. అలా అలా ఆ యంత్ర పరికరాలకు అంతే లేదు. ఈ ఉప్పెన ఎంత ఉధృతమో చెప్పలేం. 1942 నుండి 1945 మధ్య కార్, ట్రక్ ఉత్పాదన దాదాపు ఆగిపోయింది. 1945 నుండి 1949 వరకు 21 మిలియన్ కార్ల అమ్మకం అయ్యాయి. 1955 నాటికి
మరొక 37 మిలియన్ కార్లు అమ్మకమయ్యాయి. 1940 నుండి 1945 మధ్య సుమారు 2 మిలియన్ ఇళ్ల నిర్మాణం అయ్యాయి. 1945 నుండి 50 మధ్య 7 మిలియన్ ఇళ్ల నిర్మాణం అయ్యాయి. 1955 నాటికి మరొక 8 మిలియన్ ఇళ్లు నిర్మాణం అయ్యాయి. వస్తువుల కోసం అణిగిమణిగి ఉన్న డిమాండ్, వస్తువులు ఉత్పాదన చేయగల మన నూతన సామర్థ్యం అన్నీ కలిసి జీఐకు తిరిగి ఉద్యోగాలిచ్చాయి. అది మంచి ఉద్యోగాలు వచ్చాయి. దానికి వినియోగదారుల క్రెడిట్ తోడై అమెరికాలో ఖర్చు చేసే సామర్థ్యం దాదాపు విస్ఫోటనం అయ్యింది. 1951లో ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ ట్రూమన్కు రాసింది, కొత్త ఇళ్ల నిర్మాణంతో కలిపి 1950 నాటికి వినియోగదారుల ఖర్చులు $203 బిలియన్ చేరుకున్నాయి. అంటే 1944 స్థాయితో పోలిస్తే 40% అభివృద్ధి. యుద్ధం ముగిసిన తర్వాత ఈ జీఐలు అందరూ ఏం చేయబోతున్నారు అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. కొత్త వస్తువులు తయారు చేసే ఉద్యోగాలలో వచ్చిన సంపాదనతో కొత్త వస్తు సామగ్రి కొంటారు. అప్పు సులభంగానూ చవకగానూ దొరుకుతుంది కనుక ఇంకా ఎక్కువ వస్తు సామగ్రి కొంటారు. 4. లాభాలు ఎప్పటికంటే సమానంగా పంపకం అవుతున్నాయి. పేదవారి పేదరికాన్ని తగ్గించి దేశం సంపన్నం అయ్యింది. 1950 ఆర్థిక వ్యవస్థ సాధించిన ప్రత్యేకత అది. 1940 నుండి 48 నాటికి జీతాలు రెట్టింపయ్యాయి. 1963 నాటికి మళ్లీ రెట్టింపయ్యాయి. అంతకు పూర్వం దశాబ్దాల తరబడి వెనుకబడి ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని చేసిన మార్పులవి. ఉన్నవారికి లేనివారికి మధ్య తేడా విపరీతంగా తగ్గిపోయింది. 1955లో లూయి ఎలన్ రాశారు, ఆర్థిక పరుగు పందెంలో ధనికుల ఆధిపత్యం చాలా వరకు తగ్గిపోయింది. సామూహికంగా పారిశ్రామిక కార్మికులు అందరికంటే మిన్నగా ప్రయోజనం పొందారు. ఉక్కు కర్మాగారంలో పనిచేసే కార్మికుడి కుటుంబం ఇంతవరకు $2,500తో జీవనం కొనసాగించేది. ఇప్పుడు వారికి $4,500 ముడుతున్నాయి. యంత్ర సాధనాలు నడపడంలో నిపుణులైన కార్మికుడి కుటుంబం ఇంతకు పూర్వం $3,000 సంపాదించేది. ప్రస్తుతం వారికి $5,500 అంతకు మించి కూడా ముడుతుంది. శిఖరాగ్రాన ఉన్న 1% సంపన్నులను గమనిస్తే జాతీయ ఆదాయంలో వారి వాటా 13% నుంచి 1945 నాటికి 7%కి దిగిపోయింది. ఇది తాత్కాలిక సరళి కాదు. 1950కి 1980కి మధ్యకాలంలో సమాజంలో అడుగున ఉన్న 20% జీతగాళ్లకు, శిఖరాగ్రాన ఉన్న 5% పెద్దలకు ఆదాయం పెరుగుదల దాదాపు ఒకటిగానే ఉంది. ఆ సమానత్వం జీతాలను దాటి కూడా పోయింది. బయట ఉద్యోగాలు చేసే స్త్రీల సంఖ్య రికార్డు స్థాయిని అందుకుంది. కార్మిక వర్గంలో వారి భాగస్వామ్యం యుద్ధం తర్వాత ఉన్న 31% నుంచి 1955 నాటికి 37% చేరింది. 1965 నాటికి 40% అయ్యింది. అల్పసంఖ్యాక వర్గాలు కూడా లబ్ధి పొందాయి. 1945 ప్రారంభోత్సవం తర్వాత ఒక ఆఫ్రికన్ అమెరికన్ రిపోర్టర్ చెప్పిన దాన్ని ఎలీనా రూజ్వెల్ట్ ఇలా రాశారు, 12 సంవత్సరాలలో ఏం జరిగిందో గ్రహించారా? 1933లో ఇదే ప్రారంభోత్సవంలో ఈనాటిలాగా ఇంతమంది నల్లవాళ్లు వెళ్లి అందరితో కలిసిమెలిసి ఉంటే దేశంలో ప్రతి ఒక్క పత్రిక ఆ వార్తను ప్రకటించి ఉండేది. ఈనాడు అది వార్త కానే కాదు. మాలో ఎవరమూ ఆ వార్త ప్రకటించం. స్త్రీలు, అల్పసంఖ్యాకుల హక్కులు ఈనాటితో పోలిస్తే ఆనాడు అతి అల్పమనే చెప్పాలి. 40లలో 50లలో సమానత్వం దిశగా అభివృద్ధి అసాధారణమని చెప్పాలి. వర్గ సమానత్వం జరుగుతుందంటే జీవన సరళి సమానమవుతుందన్నమాట. సాధారణ ప్రజలు చెవీలు నడిపితే సంపన్నులు క్యాడిలాకులు నడిపారు. టెలివిజన్, రేడియో వల్ల వర్గ నిమిత్తం లేకుండా వినోదం, సంస్కృతి అందరికీ సమానం అయ్యింది. మెయిల్ ఆర్డర్ క్యాటలాగ్ల వల్ల జనం ధరించే దుస్తులు, కొనే వస్తు సామగ్రి ఒకటే అయ్యాయి, వారి నివాస స్థలంతో నిమిత్తం లేకుండా. 1957లో హార్పర్స్ మ్యాగజైన్ రాసింది, ధనికులు కాల్చేవి, పేదవారు కాల్చేవి ఒకే రకమైన సిగరెట్లే. ధనికులు అదే రకమైన రేజర్ ఉపయోగిస్తారు, అదే రకమైన టెలిఫోన్ వాడతారు, అదే రకమైన వాక్యూమ్ క్లీనర్, రేడియో, టెలివిజన్ సెట్ ఉపయోగిస్తారు. వారి ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ దీపాలు, వీరి ఇంట్లో ఉండే దీపాలు ఒకటే. ఇంటిని వెచ్చగా ఉంచే సాధనాలు ఒకటే. ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. కలవారి కారుకు, లేనివారి కారుకు మధ్య వ్యత్యాసం చాలా అల్పం. ముఖ్యంగా వాటిలో ఇంజన్లు, పరికరాలు ఒకటే. శతాబ్దం మొదట్లో కార్లకు కూడా తరతమ వ్యత్యాసం ఉండేది. కేవలం 3 టెలివిజన్ స్టేషన్లు మాత్రమే ఉండటం వల్ల కలిగిన సమానత్వాన్ని గురించి 2016లో పాల్ గ్రాహం రాశారు.
ప్రతి రాత్రి పదుల మిలియన్లలో కుటుంబాలు కలిసి పొరుగింటి వారిలా అదే సమయంలో వారు టీవీ ముందర కూర్చుని అదే ప్రదర్శన చూస్తారు. సూపర్ బౌల్లో ప్రస్తుతం ఏం జరగబోతోందో ఇంతకు మునుపు ప్రతి రాత్రి అదే జరుగుతూ ఉండేది. మనందరము ఏకమయ్యాం. ఇది ముఖ్యం. జనం తమ బాగోగులను పక్కవారితో పోల్చి చూడటం మామూలు. 1945 నుండి 1980 మధ్య కాలంలో జనానికి పోల్చుకోవటానికి అనేక మంది పొరుగువారు కనబడేవారు. చాలా మంది, దాదాపు అందరూ పక్కవారితో సమానమైన లేదా పోల్చదగిన జీవితాలు జీవించారు. ప్రజల జీవితాలు లాగానే వారి జీవితాలు కూడా సమానత్వం చెందాయన్నది ముఖ్యమైన విషయం. ఆ విషయం మరొకసారి తర్వాత చూద్దాం. 5. రుణం విపరీతంగా పెరిగిపోయింది. ఆదాయాలు కూడా అలాగే పెరిగాయి కనుక ప్రభావం తెలియలేదు. కుటుంబాల రుణభారం 1947 నుంచి 1957 నాటికి 5 పెరిగింది. కొత్తగా తలెత్తిన వినియోగ సంస్కృతి, అప్పుకు అందుబాటులో ఉన్న కొత్త సాధనాలు, పరికరాలు, ప్రభుత్వ రాయితీతో తగ్గిన వడ్డీ రేట్లు అన్నీ కలిసి ఈ రుణానికి తోడ్పడ్డాయి. ఈ కాలంలోనే ఆదాయం కూడా బాగా పెరిగింది కనుక రుణభారం కుటుంబాలకు నిజంగా భారం కాలేదు. యుద్ధానంతరం కుటుంబాల రుణభారం చాలా స్వల్పంగా ఉండేది. గ్రేట్ డిప్రెషన్ వచ్చి దాన్నంతటినీ తుడిచిపెట్టింది. కుటుంబంలో ఖర్చుకు చాలా పరిమితులు ఉండేవి. అందువల్ల రుణభారం పెరగటానికి అవకాశం లేకపోయింది. కనుక 1947 నుండి 1957 మధ్య రుణభారం అదుపులో ఉండేది. ఈనాడు ఆదాయంతో పోలిస్తే రుణం 200% ఎక్కువ. ఈ నిష్పత్తి పెరుగుతున్న 1950, 60, 70లలో కూడా 60% కంటే తక్కువ ఉండేది. రుణభారం ఇలా విశృంఖలంగా పెరగటానికి సొంత ఇళ్లు ఉప్పెనలా తోసుకురావటమే కారణం. 1900లో సొంత ఇళ్లు 47% మాత్రమే ఉండేవి. దాదాపు 4 దశాబ్దాల కాలం ఆ సంఖ్య అలాగే ఉంది. ఆ తర్వాత సొంత ఇళ్లకు రెక్కలొచ్చాయి. 1945 నాటికి సొంత ఇళ్లు 53% అయ్యాయి. 1970 నాటికి 62% అయ్యాయి. ఇంటి సొంతదారుల్లో అధిక శాతం అప్పు మీదే ఇళ్లు కొన్నారు. ఇంతకు ముందు తరానికి ఆ అవకాశం లేకపోయింది. అయినా వారంతా బాగానే ఉండేవారు. తమలోనూ తమ భవిష్యత్తులోను వారికి పూర్తి విశ్వాసం. కష్టకాలంలో పెరిగిన ముందు తరానికి ఈ మనస్తత్వం కొట్టొచ్చినట్లు తెలిసింది. వారి తల్లిదండ్రుల్లాగా ఈ తరం అప్పు చేయటానికి భయపడలేదు. వారి ఇంటికి కావలసిన ఉపకరణాలు, సామగ్రి కొనటానికి వచ్చినప్పుడు మొదటిసారిగా కుటుంబంలో ఇళ్లు కొన్నవారుగా వారిలో భావోద్రేకం, ఒక విధమైన గర్వం దర్శనమిచ్చేవి. కొన్నిసార్లు యువ దంపతులు తమ మొదటి బిడ్డకు దుస్తులు కొంటున్న అనుభూతి, ఉత్సాహం వారిలో కనిపించేది. సొంత ఇల్లు కొనుక్కోవటం అంటే దానికి ఎంత చేసినా చాలదనిపించే మహత్కార్యంగా అనుభూతి చెందారు. కొన్ని అంశాల ప్రాముఖ్యత పెరగబోతోంది కనుక వాటిని ఒకదానికొకటి జత చేయటానికి ఇది అనువైన తరుణం. అమెరికా విజృంభిస్తోంది. అన్ని విధాలా అపూర్వంగా విజృంభిస్తోంది. రుణంతో విజృంభిస్తోందన్న విషయం విశేషమేమీ కాదు. కానీ ఆదాయంతో పోలిస్తే అది తక్కువే. అదీ కాక అప్పన్నది భయపడవలసిన విషయమేమీ కాదన్న సంస్కృతి సమ్మతమైంది కనుక ప్రస్తుత కాలంలో ఆ రుణభారం పెద్ద విషయమేమీ కాదు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.